ఎమ్మెల్సీ కవిత ఏం చేస్తున్నారో ఆమెకి అర్థం కాని పరిస్థితి మొదలైంది. ఎందుకంటే రచ్చ గెలిచేందుకు రచ్చ చేసిన కేసీఆర్ బిడ్డ ఇప్పుడు ఇంట గెలిచేందుకు తెగ తన్లాడుతోంది. నిజామాబాద్ జిల్లాలో తన ఉనికినే లేకుండా పోయిందని మొత్తంగా గ్రహించింది ఈ మొండిగట. అందుకే తన సొంత జిల్లాలో నేతలతో ఆమె తలపడుతోంది. ఇప్పుడు తాజాగా జిల్లాలో ఆమె చేసిన పర్యటన కొత్త చర్చకు తావిస్తోంది. శతాబ్దాల చరిత్రకు నిలయమైన ఖిలా రామాలయం సాక్షిగా కవిత మాట్లాడిన మాటలు కొంత కామెడీని తలపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ మాగాణంలో ఉద్యమాలకు తన కవితల ద్వారా ఊపిరులుది, నిజాం నిరంకుశ పాలనను తన కవితలతో చీల్చి చెండాడి తెలంగాణ కోటి రతనాల వీణ అని తెలంగాణను కీర్తించిన దాశరథి కృష్ణమాచార్యులను ఆమె ఇప్పుడు తలుచుకున్నారు. గతంలో వారి కుటుంబ సభ్యులకు అపాయింట్మెంట్ ఇవ్వని అక్కయ్య అదే కుటుంబంపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారు. దాశరథి శతాబ్ది ఉత్సవాలను సర్కార్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూనే అతడి విగ్రహాన్ని నెలకొల్పాలంటున్నారు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సోయి లేకుండా, తెలంగాణ వాసనంటూ లేకుండా పరిపాలన చేయడం నిజంగా కూడా మన దురదృష్టం. మేము వేచి చూస్తాం. జూలై మొదటి వారం వరకు కూడా ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందేమో వేచి చూస్తాం. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేయకపోతే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూలై 21, 22 తారీఖు నాడు అత్యంత ఘనంగా ఇదే ఖిలా రామాలయంలో మా నిజామాబాద్ కవిమిత్రులే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రచయితలు, కవులు, ఉద్యమకారులు అందరినీ కూడా పిలుచుకొని పెద్ద ఎత్తున వేలాది మందితోని ఘనంగా దాశరథి గారి శత జయంతి ఉత్సవాలను నిర్వహించేటటువంటి బాధ్యత తెలంగాణ జాగృతి తీసుకుంటుంది. కానీ నిజంగా కూడా కోరుకుంటున్న ఒక తెలంగాణ బిడ్డగా ప్రభుత్వం స్పందించాలి. శంఖంలో పోస్తేనే తీర్థమవుతుంది, ప్రభుత్వం గౌరవిస్తేనే బాగుంటుంది. శత జయంతి సంవత్సరం దాశరథి గారిని విస్మరించి చరిత్రహీనులుగా మిగలవద్దని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాను. అయినా కవిత అధికారంలో ఉన్న 10 ఏళ్లు దాశరథి కృష్ణమాచార్యుల విగ్రహాలు పెట్టాలని సోయి ఎందుకు లేదంటారు? ఇప్పుడే ఎందుకు అలా మాట్లాడుతున్నారు? తన సొంత సంస్థను బలోపేతం కోసమే ఆమె అలా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఇందిరా పార్కు దగ్గర పెట్టిన ధర్నాలో స్టేజిపై ఉన్న మంది తప్పితే ఎదురుగా ఖాళీ చైర్స్ దర్శనమిచ్చాయనే మీమ్స్ ఫెయిలాయి. ఇప్పుడు ఆమె ఇలా మాట్లాడడం వెనుక మాత్రం ఖచ్చితంగా ఏదో లాభమే ఆశించిందనే గాసిప్స్ ఇప్పుడు గుప్పమంటున్నాయి.